ఈసారి దెంగి వదిలిపెట్టారు శంకర్ గారు. ఈసారి కంబ్యాక్ అన్న. రామ్ చరణ్ గారి ఆకలి 5 సంవత్సరాల తర్వాత సింగిల్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. మా మెగా పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. కొత్త జినిపోయిందన్న. ఆ హెలికాప్టర్ షాట్ కోసం 500 ఇచ్చి వెళ్ళిపోవచ్చాడు. నిజంగా ఎవడైతే ట్రోల్ చేశాడో రామ్ చరణ్ గారి పని అయిపోయింది, శంకర్ గారి పని అయిపోయింది, భారతీయుడు 2 అన్నారు కదా. సంక్రాంతికి లేపి కొడతా చూడు ఒక్కొక్కరిని రామ్ చరణ్. అసలు ఏమన్నా లుక్సా అన్న? ఒక క్యారెక్టర్ కాదు, 3 క్యారెక్టర్లు. ఐపీఎస్ క్యారెక్టర్లో కానీ వాటి మళ్ళా డ్యాన్స్ కానీ అసలు ట్రైలర్ అన్నది. ఒకప్పుడు పుష్ప ట్రైలర్ చూస్తే ఇదే గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ లిటరలీ ఆ రేంజ్. ఈసారి అన్నీ కదులుతాయి, వాటి అన్నీ కదులుతాయి. నిజంగా ట్రైలర్ మాత్రం అరాచకం భయ్య. చాలా మందికి చెప్పాలి, ట్రోల్ చేశారు శంకర్ గారిని, రేంజ్ తెలియకుండా అయిపోయింది. త్రివిక్రమ్ని ట్రోల్ చేస్తారు. అట్లా ఒక్క ముక్కలో ట్రైలర్ మాత్రం అరాచకం అన్న. ట్రైలర్లో చాలా షాట్ ఉన్నాయి. ఎస్జే సూర్య గారు కూడా నిజంగా అసలు వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సీన్స్ కానీ, ఆ లాస్ట్ హెలికాప్టర్ షాట్ కానీ, మళ్ళీ ఐపీఎస్ మన రామ్ చరణ్ గారు లుక్స్ కానీ, పుష్ప రేంజ్ అన్న. నిజంగా చెప్తున్నాను, పుష్ప రికార్డులు ఎగిరిపోతాయన్న ఈసారి సంక్రాంతికి. నిజంగా గేమ్ చేంజరే. తర్వాత బాలయ్య ఉండొచ్చేమో కానీ గేమ్ చేంజర్ నిజంగా ఈసారి పుష్ప రికార్డులు బ్రేక్ చేస్తారు. ట్రైలర్ కేసీపీడీ అన్న. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎస్జే సూర్య కాదన్న, ఒక్కనే మా కళ్ళ నిండా మేము రామ్ చరణ్ గానే చూసాం. అసలు ఏమన్నా లుక్సా? నిజంగా చెప్తున్నా అన్న, ఈ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా, గ్లోబల్ స్థాయిలోనే ఉంది ట్రైలర్. ఎవడైతే ట్రోల్ చేశాడో వాళ్ళందరికీ నిజంగా వెనకాల రాడ్ పెట్టి దోశాడన్న. అసలు ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్ ఉన్నాయన్న. నిజంగా శంకర్ గారు టేకింగ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాడో అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాను, వర్త్ అన్న. ఆ ట్రైలర్కి శంకర్ గారు తీసుకున్న టైంకి ఆ విజువల్స్ కానీ అసలు రామ్ చరణ్ కానీ ఏం చూపించాడన్న. ఒకప్పుడు త్రిబుల్ చూసాం, ఆ లుక్స్ రాజమౌళి గారు చూపించారు. ఎంత స్టైల్గా రామ్ చరణ్ గారు నిజంగా వింటేజ్ రామ్ చరణ్ మళ్ళీ కంబ్యాక్ అన్న ఈ సినిమాతో. నిజంగా దేవరా రికార్డులు కానీ పుష్ప రికార్డులు కానీ అన్ని డే 1 లేచిపోతాయి. అవన్నీ వద్దు, మనం ప్రభాస్ గారిని తక్కువ చేయొద్దు, అలాగని అల్లు అర్జున్ గారిని తక్కువ చేయొద్దు, కానీ ఎన్టీఆర్ని తక్కువ చేయొద్దు. కానీ ట్రైలర్ మాత్రం అర్రాచకం అన్న. ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇంకో స్థాయికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తీసుకెళ్లి మన సినిమాని టాలీవుడ్ని ఎక్కడ పెట్టాడో రామ్ చరణ్ గారికి దానికన్నా పైన పెడతాడన్న. నిజంగా రామ్ చరణ్ గారి లాంటి యాక్టర్ హైలైట్ అన్న. నాకు తెలిసి ఈ మధ్యన కొట్టినట్టున్నాడు. బాలయ్యకే కాదు ఈసారి నిజంగా రామ్ చరణ్ కూడా ఏం తాగి కొట్టాడో కానీ ఆ ట్రైలర్ చూస్తుంటే ఇట్లా లేస్తున్నాయి అన్న. అన్ని ఏం లేస్తుంది కూడా చెప్పలేము. నిజంగా ఈ సినిమాతో రామ్ చరణ్ గారు ఒక రేంజ్కి వెళ్ళిపోతారన్న. నిజంగా చెప్తున్నాను. ఒకప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు ఏడైతే పెట్టాడు మన తెలుగు ఇండస్ట్రీని, రామ్ చరణ్ గారు ఎక్కడ తీసుకొని పెడతాడో తెలియదన్న. నిజంగా రామ్ చరణ్ గారు లాంటి యాక్టర్, అల్లు అర్జున్ లాంటి యాక్టర్, ప్రభాస్ గారు, వీళ్ళందరూ మన తెలుగు ఇండస్ట్రీలో పెట్టడం మన అదృష్టం అన్న. ట్రైలర్ ఇందాకే చూసిన, ట్రైలరు గూస్ బంప్ తెప్పించేస్తున్నాయి అంతా కూడా. ఇప్పుడే చూసిన. అసలు జనాలు చూడాల్సిన సినిమా ఇదన్నా. ఆ పుష్ప కాదు, వేరే ఇప్పటివరకు నేను చూసిన సినిమాల్లో కావచ్చు, జస్ట్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది చూడాల్సిన సినిమా ఇది. పిచ్చిరా కొడుకులు ఏదేదో సినిమాలు చూస్తున్నారు, అసలు చూడాల్సిన సినిమా ఇదిరా బాబు అని చెప్పాలనుకుంటున్నాను. మీకు చెప్పాలనుకుంటున్నా. జనాలు చూడాల్సిన సినిమా గేమ్ చేంజర్. ఏంటి విజువల్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? అంటే 3 క్యారెక్టర్స్, అంటే మోస్ట్లీ 2-3 క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అన్న? ఈ క్యారెక్టర్ పరంగా చూసుకుంటే అన్న, ఇప్పటివరకు రామ్ చరణ్ చూసిన ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటివరకు చేసిన మూవీస్ అన్ని క్యారెక్టర్స్ దీంట్లో ఉన్నట్టు అనిపించింది నాకు ట్రైలర్లో. ఆ చూసిన దాంట్లో ఇప్పుడు గుర్రం సీన్ ఒకటి అనిపించింది, హెలికాప్టర్ నుంచి దిగడము అంతా, ఇవన్నీ మగధీర ఇదివరకు మన చిరుతలో చూసినవి, ఇవన్నీ ఒక నాయక్, ఒక రచ్చ. ఈ సినిమాల్లో మనం అన్నీ చూసినవే. ఈ దీంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ మొత్తం అన్నీ కూడా హైప్ ఇచ్చే క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ బీజిఎమ్స్ ఇవన్నీ గుడ్ అన్న. మనం చూడాల్సింది సినిమా ఎవడన్నా చూడాల్సిన సినిమా ఏంటంటే వెనకాల బీజిఎం ఎట్లా వస్తుందా ఇది కాదు, అసలు కంటెంట్ ఏముంది, దీని ద్వారా ఏం చెప్పగలుగుతున్నారు. డైరెక్టర్ శంకర్ గారు రాసిన దాంట్లో ఆ స్టోరీ లైన్లో మెసేజ్ ఏంది అది చూడాలి. ఇదివరకు వచ్చిన సినిమాల్లో ఇది బెస్ట్ సినిమా అన్న. అన్న పుష్ప 2ని బ్రేక్ చేస్తుందా అంటే, ఇప్పుడు మన దేశంలో ఏడుస్తున్న ఈ సంత ఏంటంటే, ఒక స్మగ్లర్కి ఒక దొంగ మూవీ ఏదన్నా అని నేను కోసుకొని వీడియో పెడితే 100 మంది లైక్ చేస్తారు. అంటే మనం అర్థం చేసుకోవాలన్న, సినిమా ఏది చూడాలి ఏది చూడొద్దు అనేది. ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు మళ్ళీ రావాలంట. గేమ్ చేంజర్ లాంటి సినిమాలే కావాలి. గేమ్ చేంజర్ లాంటి సినిమాలే కావాలి. జనాలకు చెప్పేది ఏంటంటే, ఇలాంటి సినిమాలు చూడండి రా బాబు, ఇలాంటి సినిమాలు చూసి బాగుపడండి.
కానీ ఈ పుష్పను ఎర్రచందనం తీసుకొని ఇవన్నీ చూసి మళ్ళీ ఎవడో చచ్చిపోయాడని అన్న నేను చచ్చిపోయానని చెప్పి ఇవన్నీ పెంట చేసే బదులు ఈ సినిమా చూడండి, ఈ సినిమా చూసి బుద్ధి తెచ్చుకోండి. థ్యాంక్ యూ. చరణ్ గారు కొత్త లుక్స్లో కానుస్తా అనేసి మనం శంకర్ డైరెక్షన్ చూస్తాము. ట్రైలర్ మాత్రం సూపర్ హిట్ ఉంది. ట్రైలర్ చూస్తే ఇంకా అంటే గేమ్ చేంజర్ ఉన్న డౌట్లు అన్నీ ఎగిరిపోయి అనుకోవచ్చు అంటారా? లేదు, ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది గేమ్. ఇంకా సంక్రాంతికి మన అసలైన ఆట చూస్తాము. సంక్రాంతి ఈ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేది గేమ్ చేంజర్ అవుతుంది కంపల్సరీ. అది మాత్రం అది ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దీంట్లో డిఫరెంట్ లుక్స్లో కానొచ్చారు. అది పోలీస్ గెటప్స్, ఇది ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి, ఇంకొకటి మన రాజకీయాలకు సంబంధించిన ఒకటి చూపించారు, ఐపీఎస్ చూపించారు అనమాట. అంటే అది సినిమా చూస్తే అని చెప్పాలి. అందులో మాత్రం డిఫరెంట్ లుక్స్లో చూపించారు, సస్పెన్స్ పెట్టారు. సినిమా మనం చూసేంత వరకు కానీ చెప్పలేము అది ఎలా ఉంటుంది సినిమా అనేసి. సినిమా ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది, అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. అంటే ఇవి మనకు రాజకీయాలకు సంబంధించింది పెట్టారు కదా. ఎలా మొన్న దిల్ రాజు గారు అని చెప్పారు, శంకర్ గారు ఇప్పటి నుంచే ఫ్యూచర్లో జరిగే రాజకీయాల గురించి ఈ సినిమాలో ముందుగానే రాసి తీశారు అనేసి. ఇంకా అది ఎలా ఉంటుందో మనం చూడాలి, ఇంకా వెయిట్ చేయాల్సింది. చెప్పలేం, అది మాత్రం సస్పెన్స్.